ప్రజాపాలన విజయోత్సవాల వేదిక సాక్షిగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్. ఏడాది కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షం బాధ్యతగా ఉండడం లేదంటూ విమర్శించారు. అదే సమయంలో ఏడాది కాలంగా ఏం చేశారు, మున్ముందు కూడా ఏం చేయబోతున్నారో వివరించే ప్రయత్నం చేశారు రేవంత్. ఈ నిర్ణయం సహేతుకంగా లేదు, దీన్ని సవరించడం ద్వారా పేదలకు మేలు జరుగుతుంది అని మీరు నిర్దిష్టమైన సూచన మీరు చేయండి చంద్రశేఖరరావు గారు. మాకేమి వేసుజాలు లేవు, వయసులో అనుభవంలో మీరు పెద్దోళ్ళు అనుకుంటున్నారు. మీరు ఎలాంటి సూచనలు చేయకుండా ఏం చేసినా అడ్డుకుంటామనే విధానము ఇది తెలంగాణకు మంచిదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. మారీచుడు సుబాహుడు అనే రాక్షసులు ఆ తపస్సును భగ్నం చేయాలని, అదేవిధంగా వాళ్ళు తయారు చేసిన అమృతాన్ని రాహు కేతు తాగేసేయాలని, అమృతం తాగితే ఎప్పటికీ బతుకుండొచ్చని, అట్లా పురాణాలలో రాక్షసులు ఉండేటోళ్ళు మారీచులు, సుబాహులు, రాహువు, కేతువు ఇట్లాంటి వాళ్ళని తయారు చేసి మా ప్రభుత్వానికి ఉసిగొల్పడము మీ పెద్దరికానికి మంచిదా చంద్రశేఖరరావు గారు? ఏ లక్ష్యం కోసం శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి ప్రాణ త్యాగాలు చేసిండ్రో ఆ లక్ష్య సాధనలో మొదటి సంవత్సరంలో 55,000 ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి ఆ దిశగా మా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. 55,143 మందిని ఇక్కడ పిలిపిస్తాం. మోడీ గారు, చంద్రశేఖరరావు గారు ఇక్కడ నిలబడండి, ఒక్కొక్కరి తల పెట్టుకోండి. ఒక్క తల తగ్గినా ఇక్కడనే మీకు క్షమాపణ చెప్పడానికి ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా. ఈ 3,000 బస్సులు దాదాపుగా 90% డీజిల్ మీద నడుస్తున్నాయి. ఈ 3,000 బస్సులు డీజిల్తో ఇట్లనే నడిస్తే కాలుష్యాన్ని నియంత్రించలేము. అందుకే రాబోయే 2 సంవత్సరాలలో అన్ని ఆర్టీసీ బస్సులను ఔటర్ రింగ్ రోడ్ అవతలికి పంపించి 3,000 ఎలక్ట్రిక్ బస్సులు కొని ఈ హైదరాబాదు నగరాన్ని కాలుష్య రహిత నగరంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. ఈ నగరంలో తిరుగుతున్న డీజిల్ ఆధారిత ఆటోలు అన్నిటిని కూడా నగరం బయటికి పంపించడం ద్వారా ఈ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలి.